నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ ఏదైతే పెన్షనర్దారులు ఉన్నారో, తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసి దాదాపుగా 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ ప్రభుత్వానికి సేవలు అందించినటువంటి పెన్షనర్స్ అందరూ కూడా ఈరోజు మహాధరణ కార్యక్రమం చేపడతా ఉన్నారు. కారణం ఏంటంటే వీళ్ళకి రావాల్సిన 6 DAలు, అదేవిధంగా 7 అంశాలు ఉన్నాయి. GPF, హెల్త్ కార్డు, ఇలా చాలా అంశాలు ఉన్నాయి. దాదాపుగా ఒక్కొక్కరికి 60 లక్షలు, 50 లక్షలు, 60 లక్షల వరకు వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులే. ప్రభుత్వంలో వాళ్ళ సర్వీసులో వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వడానికి దాదాపు 70 ఏళ్ల వయసు, 80 ఏళ్ల వయసులో ఇబ్బంది పెడతా ఉంది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మరి డబ్బులన్నీ ఏమవుతున్నాయి? నన్ను కోసుకు తిన్నా రూపాయి రాదు అన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళకి ఏం సమాధానం చెప్తాడు? ఇదే ఇప్పుడు పెద్ద డాలర్ ప్రశ్న. ఇప్పుడు అంతా కూడా పెన్షనర్దారులు ఇక్కడ అంతా ఉన్నారు. వాళ్ళని అడుగుదాం, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, మరి ప్రభుత్వం ఇన్ని అప్పుల్లో ఉందని ముందు మీకు తెలియకుండానే గద్దెనెక్కారా అనేది వాళ్ళ ప్రశ్న. అడుగుదాం వాళ్ళని. అడుగుదాం. సార్ నమస్కారం. ఏంటి మీరు ఈరోజు ఇది కూడా 398 వేతనంతో కూడా పనిచేసినటువంటి ఉపాధ్యాయులు నోషనల్ ఇంక్రిమెంట్ కూడా బెనిఫిట్స్ పెంచాలని చెప్పి అంటున్నారు. అలాగే 6 DAలు, తర్వాత మీకు రావాల్సిన GPF కావచ్చు, హెల్త్ కార్డు కావచ్చు, PRC కావచ్చు, చాలా దాదాపు 7-8 అంశాలు ఉన్నాయి. ఏంటి మరి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఏ విధంగా చూస్తారు? నా పేరు పన్నాల గోపాల్ రెడ్డి, స్పెషల్ టీచర్స్ అండ్ 398 పెన్షనర్స్ రాష్ట్ర సంఘం అధ్యక్షుడిని. ముఖ్యంగా గత ప్రభుత్వము ఉద్యోగులని, ఉపాధ్యాయులని, విద్యా సంఘాలన్నిటిని కూడా దగ్గరికి రాకుండా నియంతృత్వంగా అణచివేసినటువంటి సందర్భంలో ఆనాడు ఫస్ట్ నాడు జీతం కూడా ఇవ్వకపోయేది. అప్పటికి కూడా DAలు, PRC పెండింగ్లో ఉన్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఏమి చేయదనే ఆలోచనతోటి ఆ ప్రభుత్వాన్ని ఓడించడం కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలని మేము చూసి తప్పకుండా ఈ ప్రభుత్వం వస్తే మాకు మంచి చేస్తుందనే ఆలోచనతోటి మేము ఆ గత ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎవరి సమస్యలు కూడా పట్టించుకోకుండా ఆ గవర్నమెంట్ కంటే ఇంకా తత్సారం చేయడం అనేది చాలా అన్యాయం. ముఖ్యంగా ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పెన్షనర్లు కానీ వీళ్ళందరితోటి పెట్టుకున్నటువంటి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా అధికారంలో నిలవలేదు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి మేము వినయపూర్వకంగా చెప్తున్నాం, మీరు ఏమైనా చేయాలి, ఉద్యోగులకు, పెన్షనర్లకు చేయకపోతే మాత్రం తప్పనిసరిగా మిమ్మల్ని గద్దె నుంచి దింపుతాడం అంటే ఖాయం. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. 3 లక్షల మంది పెన్షనర్స్ మాత్రమే. ఈ పెన్షనర్స్ కుటుంబాలు ఉన్నాయి. తర్వాత 10 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. మేము అందరం తలుచుకుంటే నువ్వు గద్దె మీద నిలబడడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు స్పందించండి, రిపోర్ట్ తెప్పించుకోండి. అన్యాయంగా జరుగుతున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా, ముఖ్యంగా DAలు 6 DAలు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా పెండింగ్ పెట్టలేదు. అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలను కూడా ఏ రాష్ట్రము పెండింగ్లో పెట్టలేదు. మీరే పెట్టారు. మీరు మంచి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గతంలో ఏ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా ఉద్యోగులను ఎక్కువ అణచివేయలే, ఓ పద్ధతిలో చూశారు. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు చాలా అన్యాయంగా భావిస్తున్నటువంటి పరిస్థితి మా ముందు ఉన్నది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒకటే DSCలో 395 రూపాయలతో స్పెషల్ టీచర్లు నియామకమయ్యాం. తెలంగాణ ఉద్యమంలో మేము ఉధృతంగా పాల్గొన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్పెషల్ టీచర్లకు అందరికీ కూడా నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి పెన్షన్కి బెనిఫిట్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఇస్తాం, గత ప్రభుత్వం ఇస్తామని ఒప్పుకున్నది, కానీ ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా 2.5 సంవత్సరాలు పూర్తి అవుతుంటే కూడా ఇప్పటికీ స్పందించకుండా మేము ఎమ్మెల్యే నుంచి, మంత్రుల నుంచి, ముఖ్యమంత్రి వరకు 398 స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి బెనిఫిట్ చేయాలని చెప్పి మేము ప్రాతినిధ్యం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా స్పందన లేదు. తప్పనిసరిగా ఇప్పటికైనా స్పందించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు మేమందరం కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి కృషి చేసినాం. ఆ పని చేయనటువంటి ఆందోళనకి ఏమో బెనిఫిట్ అయింది, తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా స్పందించి ఎమ్మడే 398 స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి దాదాపుగా మీకు రావాల్సిన అమౌంట్ ఎంత? 12,000 కోట్లు ఉంటుంది. 12,000 ఈజీగా 12,000 కోట్లు ఉంటాయి. కానీ
మరి సంవత్సరానికి 2000 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది కదా. చెప్పింది 3 నెలల నుంచి రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసిన డబ్బులు కూడా అవి మొత్తం పెన్షనర్స్ కు పెన్షనర్స్ కు రావట్లేదు. ఉద్యోగులు కూడా పెట్టుకున్నటువంటి బకాయిలు ఉంటాయి, జేపీఎఫ్ లోన్లు అయ్యండి వాళ్ళకు కూడా పోతున్నాయి. వాళ్ళకు కూడా పోతున్నప్పుడు పెన్షనర్లందరికీ బెనిఫిట్ ఎట్టయితుంది కాదు. పూర్తిగా బడ్జెట్ మొత్తం పెన్షనర్లకు ఇచ్చి ఒకసారి క్లియర్ చేయాలనేది మా డిమాండ్. కానీ మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వం దగ్గర డబ్బు లేదంటుంది. గత ప్రభుత్వం చేసిన అప్పులకే మేము ఇప్పటి వరకు మిత్తలు కట్టుకుంటూ వస్తున్నాం, మా దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసుకున్న రూపాయి రావదు, ఎవరినైనా మేము అప్పు అడగకపోతే దొంగలు చూసినట్టు చూస్తారు అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. మరి ఏం చేద్దాం? ఇది తెలివి తక్కువ పని, ముఖ్యమంత్రి గారి తెలివి తక్కువ పని. డబ్బులు లేవు అని అనొద్దు. డబ్బులు ఇప్పుడు నిన్న మన పార్లమెంట్లో కూడా మన రాష్ట్రం నుంచే ఎక్కువ బడ్జెట్ అంటే ఎక్కువ ఆదాయం వస్తుందని కూడా చెప్పడం జరిగింది. 8,500 కోట్లు ఎక్కువ ఆదాయం వస్తున్న సందర్భంలో మనకి డబ్బులు ఏమనేది ఎక్కడిది? మరి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు అన్నింటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? స్మార్ట్ సిటీ అంటాడు, 4th సిటీ అంటాడు, అదని ఇవన్నీ చెప్తున్నారు కదా, వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి వాటిని అన్నింటినీ అమలు చేయవలసింది ఎవరు? ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు కదా. మా సహకారం లేకుండా అమలు అయితే ముఖ్యంగా పనిచేసే వాటికి డబ్బులు ఇస్తే నీవు అనుకున్న పని కూడా తొందరగా పూర్తి అవుతుంది. కానీ మీరు మాట్లాడడం అనేది తప్పు. అప్పులు పుట్టవంటారు, ఇప్పటికి అప్పులు చేసినావు, ఎంత చేసినావు మాకు తెలుసు. మరి ఆయన చెప్పాడు కదా 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు ఆయన చెప్పాడు. మరి అప్పులు పుట్టవన్నాడు, అంత అప్పు ఎవడిచ్చాడు నీకు? అంటే ఉద్యోగులకు పెన్షనర్లకు డబ్బులు ఇస్తేందుకే పుడతలేవా? వీళ్ళకి సపరేట్గా ఏమైనా ఉంటుందా? మా డబ్బులు. ఇంకోటి ఏంటంటే ఇంత అన్యాయం ఎక్కడ చూడలే. హెల్త్ కార్డు క్యాష్లెస్ కార్డులు ఇస్తున్నావు, నువ్వు ఇవ్వన్నావు. దాంట్లో 1.5 బేసిక్ పేల అమౌంట్ కూడా ఇస్తున్నావు. అమౌంట్ ఇస్తావన్నావు, నువ్వు ఇంప్లిమెంట్ చేయకుండానే గత 3 నెలల నుంచి కట్ చేస్తున్నావు. అంటే మాకు ఇచ్చేదే కాకుండా మా కాడ ఉన్న డబ్బును కూడా నువ్వే రికవరీ చేసుకుంటున్నావు. ఇది ఎంత అన్యాయం. మరి ఇవాళ ఏ హాస్పిటల్ రోగం వచ్చి ఏ హాస్పిటల్ పోయినా కానీ వాళ్ళు సమర్థిస్తలేరు, మమ్మల్ని పిలవలేదు, మాతో మాట్లాడలేదు, మేము చేయం, డబ్బులు కడితే వైద్యం చేస్తున్నట్టు. మరి నువ్వు ఏం చేస్తున్నట్టు? ఉద్యోగులకు డబ్బులు రికవరీ చేసి కూడా నువ్వు క్యాష్లెస్ కార్డులు అంటే క్యాష్లెస్ ఎట్ అవుతుంది? మేము డబ్బులు వేస్తుండే క్యాష్లెస్ ఎట్ అవుతుంది? దమ్ముంటే ఇట్లానే ఇవ్వండి, 1.5% బేసిక్ లో మా క్యాష్ ఇవ్వండి, మేమే ఇన్సూరెన్స్ కట్టుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటాం. మరి ఇప్పుడు దాదాపుగా అందరూ కూడా కోర్టును, ప్రభుత్వం నుంచి స్పందన రాకపోయేసరికి కోర్టులను ఆశ్రయిస్తా ఉన్నారు. కోర్టులను ఆశ్రయించిన వాళ్ళకి న్యాయం జరుగుతుందని కొంత వార్త అయితే బయటకు వచ్చింది. సో మరి మీరందరూ కూడా కోర్టులు ఆశ్రయించే పరిస్థితి ఉందా? అందరూ ఇప్పుడు ప్రభుత్వం నుంచి కొట్లాడి తెచ్చుకోవాలనేది మా ఉద్దేశం. అయితే కోర్టుకు పోయి తెచ్చుకోవాలనేది లేదు. కోర్టుకు పోవడం అంటే కూడా ఆడ ఒక్కొక్కరికి 20,000 దాకా ఖర్చు అవుతుంది. మరి 20,000 ఖర్చు వానికి పెట్టి మాకు రావాల్సిన బకాయిలని మేము కోర్టుకు పోవడం ఏంది? అది అన్యాయమే కదా. అది కోర్టుకు పోవడం న్యాయం కాదు. మా ఉద్దేశం, మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ప్రభుత్వం కొట్లాడతాం, ప్రభుత్వం ఇవ్వాలి. అంటే రైట్. ఇది మీరేం మేము గొంతమ్మ కోరుకోవట్లే. మేము పొదుపు చేసుకున్న డబ్బులే బకాయి డబ్బులు. నువ్వు మాకు బకాయి ఉండవు. నువ్వు బకాయి ఉన్న వాళ్ళందరికి నెల కడుతున్నావు కదా, ఆ బకాయిలు మాకు కూడా కట్టాలి కదా. అది బకాయి డబ్బులే మేము అడిగేది, ఆయన సొంత డబ్బులు ఏమి అడగట్లే. అది కాబట్టి ప్రభుత్వం దిగి రావట్లేదు సార్. మీరు చూస్తే అందరూ 70-80 ఏళ్ళు ఉన్నాయి ఒక్కొక్కరికి. మాకే జాలి అనిపిస్తా ఉంది చూసేవారికి. కానీ ఇంత ఏజ్ లో కూడా మీరు ఇంత మంది వచ్చారు, దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వచ్చారు. దాదాపుగా నాకు తెలుసు 10,000 మంది ఉంటారు ఇలా. మరి ఏంటి మరి ప్రభుత్వం దిగినప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు 10,000 మంది ఖర్చులు పెట్టుకొని ఖర్చు అయినట్టే కదా. అది కూడా మాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి స్పందించాలి. నేను చెప్తున్నాం ఇప్పుడే, మా తడాక ఎప్పుడు చూపిస్తామంటే ఎన్నికలప్పుడే చూపిస్తాం. రేపు మార్చిలో గ్రాడ్యుయేట్ ఎన్నికలు వస్తున్నాయి రెండు కాన్స్టిట్యూషన్లలో. దమ్ముంటే మా పనులు చేయకపోతే మేము ఆ 2 గ్రాడ్యుయేట్ సీట్లను మేము ఓడిస్తాం. అదైతే గ్యారంటీ. మేమంతా గ్రాడ్యుయేట్లే, పెన్షనర్స్ గ్రాడ్యుయేట్, ఉద్యోగులు గ్రాడ్యుయేట్, అందరూ గ్రాడ్యుయేట్లే. మేము ఒకటి గుర్తు పెట్టుకోవాలి, నువ్వు పెన్షనర్ల దృష్టిలో పెట్టుకోవాలి. పొద్దున్న లేస్తే పొద్దున్న దాకా మాకు ఏం పని ఉండదు. మేము పార్కులలో వేరు చోట్ల కలిసిన లైబ్రరీలో కలిసిన చోటల్లా నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాం. మేము కోరుకున్న ప్రభుత్వానికి మళ్ళీ మేమే వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటే మమ్మల్ని కూడా హేళన చేస్తున్నారు. అది కూడా నువ్వు గ్రహించకపోతే నువ్వు ఏ ముఖ్యమంత్రి? మేము పొద్దున్న నీకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి మీ బలం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయండి, అప్పు చేయండి. అందరికి అప్పు చేశారు కదా, మాకు కూడా అప్పు చేయండి. అప్పు చేసి మాకు బాకీలు తీర్చండి. మేము వద్దంటున్నావా? అందరితో పాటు మేము మమ్మల్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తే వచ్చే
ఎన్నికలలో తప్పనిసరిగా ఓడిపోవడం ఖాయం. మీ తడకేదో ఎన్టీ రామారావు లాంటివన్నీ ఓడగొట్టాం. ఈయనదేంది పెద్ద ఇది కాదు. ఆయన ఏమంటుండు, జడ్పీ నుంచి ముఖ్యమంత్రి దాకా తొక్కుంటూ వచ్చినాను కాదు, మేము కూడా తొక్కుతాం, రేపు ఎన్నికలలో తొక్కుతాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దయచేసి నేను మర్యాదగానే మాట్లాడుతున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అర్థం చేసుకోవట్లే, పక్కకి పెడుతున్నారు. అది సరైనది కాదు. ఇప్పటికైనా ఆలోచన చేసి తప్పనిసరిగా పెన్షనర్కి రావాల్సిన బెనిఫిట్లు 398 అయితే చాలా అన్యాయం. ఆంధ్రాలో ఇచ్చి తెలంగాణ లేకపోతే నీకు నామూసి కదా. ఆయన నీ గురువు. ఆంధ్రాలో డిఎల్ మొత్తం కంప్లీట్ అయింది, ఇక్కడ ఒక డిఎల్ కూడా 6 DL బాకీ ఉంది. ఆయన వాళ్ళు ఎందుకు ఇస్తున్నాడు? అనుభవం ఉన్నది ఆయనకు. ఉద్యోగులతో పెన్షన్లతో పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది, ఆయనకు అనుభవం ఉంది. ఆయనకు ఒకసారి రుచి చూశాడు ఆయన. రుచి చూశాడు. నీకు ఈ అనుభవం లేదు. ఈ అనుభవం ఇప్పుడు వస్తుంది. రాకముందే మీరు గ్రహించి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తాం.